దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను నల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకించుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును. నీ దక్షిణ హస్తము నేను ద్వేషించు వారిని చిక్కించు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగూండం వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసదు, నలులో నుండకుండా వారి సంతానము నశింపజేసదు. వారిని కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయింది. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వింటినారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించేదము. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అని మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తన అండి ఇది. దావీదు మహారాజుని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, అభివృద్ధిపరిచాడు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు మహాచక్రవర్తిగా చేశాడు. చక్రవర్తిగా అయిన తరువాత కూడా అతని ప్రార్థన చూడండి ఎలా ఉందో. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవుని బలాన్ని బట్టి దావీదు సంతోషిస్తున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తు వారి రక్షణ మనకు దొరికిందని, దేవుని స్వార్థ మనం అంగీకరించి ఆయన రక్షణలోనికి వచ్చి ఆయన మందిరంలో చేర్చబడినందుకై మనము సంతోషించి ఆనందించే వారముగా ఉండాలి. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. మన ఆశ, మన కోరికంతా దేవుడే సఫలము చేస్తాడు. గొప్ప దేవుడు. మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు